సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కూడా పాకిస్తాన్కు బుద్ధి రాలేదు. కయ్యానికి కాలు దువ్వుతూ కవ్వింపు చర్యలు కొనసాగిస్తోంది. కశ్మీర్కు సాయం చేయకుండా ఏ శక్తి తమను అడ్డుకోలేదంటూ మరోసారి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్. అటు తాజా పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న భారత్, పాక్ వైఖరి ఇలాగే కొనసాగితే ఎల్ఓసీ నిబంధనలను పక్కనబెట్టి ఉగ్ర శిబిరాలపై దాడులు చేస్తామని హెచ్చరికలు పంపింది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాన్ తరచూ కవ్విస్తుండటంతో సరిహద్దుల వద్ద భారత సైన్యం పూర్తి అప్రమత్తతో ఉంటుంది. నియంత్రణ రేఖ వద్ద ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల పాకిస్తాన్ దళాలు ఎల్ఓసీ పరిధిలో దాదాపు 26 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. ఇకపై ఎలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది భారత్. నియంత్రణ రేఖ నుంచి ఉగ్రవాదులు చొరబడుతున్నారనే సమాచారం ఉన్నా, స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిసినా ఎల్ఓసీ దాటాల్సి వస్తుందని స్పష్టం చేసింది. తమ సహనాన్ని నిస్సహాయతగా భావించవద్దని తేల్చి చెప్పింది. బోర్డర్లో టెన్షన్ పరిస్థితుల కారణంగా ఆయుధ సరఫరాదారులకు భారత ప్రభుత్వం ఓ నోట్ పంపినట్లు తెలుస్తోంది. అవసరమైతే అప్పటికప్పుడు మరిన్ని ఆయుధాలను తయారు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు సమాచారం. ముఖ్యంగా సుఖోయ్, మిరాజ్ ఎయిర్ క్రాఫ్ట్లకు వినియోగించే స్పేర్ పార్టులను తయారు చేసి ఉంచాలని రక్షణ శాఖ నిర్ణయించింది. అటు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన మాటలతో పరిస్థితిని మరింత వేడెక్కిస్తున్నారు. కాశ్మీర్కు సాయం చేయకుండా భూమి మీద ఉన్న ఏ శక్తి తమను అడ్డుకోలేదని పునరుద్ఘాటించారు. కాశ్మీర్లో చేస్తున్న స్వాతంత్ర్య పోరాటాన్ని భారత ఉగ్రవాదంగా భావిస్తోందని అన్నారు. బుర్హాన్ వనీని చంపేసిన తర్వాత భారత దళాలు 100 మంది కాశ్మీరీ నిరసనకారులను మట్టుబెట్టాయని ఆరోపించారు. పాక్లో మళ్లీ సైనిక తిరుగుబాటు జరగనుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరో ఏడాదిలో ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ కాబోతున్న రహీల్ను పొగుడుతూ మూవ్ ఆన్ పాకిస్తాన్ పార్టీ దేశంలోని పలు నగరాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేసింది.